సమాధానం చెప్పండి. మీరు అడ్డదిడ్డంగా మీరు మమ్మల్ని జడ్జ్ చేయడానికి మీరు ఎవరు? మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పండి సార్. సరే మీరు చెప్పండి. ఎక్స్ప్రెషన్ ఛానల్ ఏ వీడియోలో మీకు అభ్యంతరం చెప్పండి. ఒక్కనండి ప్రవీణ్ గారు చెప్పండి. మీరు యూట్యూబ్ లో మీకు ఎంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే స్వేచ్ఛ ఉంది. ఓకే, నేను మీతో మాట్లాడే స్వేచ్ఛ నాకు లేదు. కామెంట్ ఆప్షన్ కూడా కామెంట్ లో కూడా మీరు ఏదైనా మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. బట్ మీరు ఫోన్ చేశారు కాబట్టి మీరు ఏ వీడియో వల్ల మీకు అభ్యంతరమైన పాయింట్ చెప్పండి సార్. మీరు పాయింట్ చెప్పండి. ప్రవీణ్ గారు, నేను ఫోన్ చేసే స్వేచ్ఛ నాకు లేదా? చెయ్యొచ్చు. నేనే చేశా. ఇప్పుడు నేనే చేసా కదా. మళ్ళీ మీరు చేశారు, మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు. ఆ అభ్యంతరం మీద మనం డిస్కస్ చేద్దాం. కాదు సార్, ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉన్నట్టు మీకు కూడా స్వేచ్ఛ ఉంది. నేను మాట్లాడింది అభ్యంతరాలు ఉన్న దాని మీద కూడా మీరు చెప్పొచ్చు. అభ్యంతరం మీద మనం చర్చ చేద్దాం. అభ్యంతరం గురించి చెప్పండి. అభ్యంతరం చెప్పండి సార్. ఏం లేదు ప్రవీణ్ గారు, అభ్యంతరం ఏం లేదు. వినండి, నేనేమంటానంటే మీరు చదువుకున్న వాళ్ళు, ఓకే, యువర్ టాలెంట్ పర్సన్. మీ మతమే గొప్ప. మీరు పాయింట్ కి వచ్చేసేయండి. మా మతం ఏంటంటే క్రైస్తవ మతం లోపల గురించి చెప్పడమే. ఇప్పుడు మాది ఏంటంటే మేమందరం కూడా క్రిస్టియన్స్. అవును సార్, ఆగండి, నాకు అర్థమైపోయింది, మీ పాయింట్ అర్థమైపోయింది. మాది ఏంటంటే మా మతం, మా ధర్మం ఏంటంటే క్రైస్తవ మతాలు ఉన్న లోపాల గురించి చెప్పడము. బైబిల్ పూర్తిగా చెప్పట్లేదు. బైబిల్ పూర్తిగా చెప్పే విధంగా మేము కొన్ని పుస్తకాలు ప్రింటింగ్ చేస్తాము. ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే జరగబోయే నష్టాల గురించి చెప్తాము. ఇదే మా ధర్మం, ఇదే మా మతం. ఇది ఇప్పుడు అందులోకి వెళ్తే జరగబోయే అనార్థాల గురించి మేము విలేజ్లలో మీటింగ్స్ పెడతాం, అవేర్నెస్ చేస్తాం. పాస్టర్లు చెప్పే అబద్ధాలు, బైబిల్ లేనివి చెప్తుంటే అవి నిజాలు చెప్పే విధంగా కౌంటర్ వీడియోలు చేయడం అనేది ఇది మా ధర్మం, మాది ఇదే. ఇంకా ఎక్స్ క్రిస్టియన్ మూవ్మెంట్ అంటే చెప్పండి. ఎక్స్ క్రిస్టియన్ అంటే అదే హిందూ ధర్మం గురించి చెప్పేది కాదు, మాది ఇదే. ఇందులో మీకు నేను చెప్పినవి రిఫరెన్స్ లేవు. ఇదంతా కూడా మా గోపి గారు మేనేజ్మెంట్ చేస్తుంటారు కాబట్టి మా గోపి గారు, మా రాజు గారు వాళ్ళు లేనివి నా చేత చెప్పిస్తున్నారు, లేనివి రాపిస్తున్నారు అంటే మీరు అది మాట్లాడండి. ప్రవీణ్ గారు, మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటానంటే మీరు యు ఆర్ ఇన్ ద సౌత్ ఈస్ట్, అంటే సౌత్ లో ఉన్నారు మీరు. ఓకే, సౌత్ లో అంటే ఇక్కడ భారతదేశంలో మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, ఇవన్నీ సౌత్. ఓకే, మనము బ్రాహ్మణులకి మనకు ఏ విధంగా ఆంచవేయబడ్డామో మీరు పూర్వీకులుగానే వాళ్ళ అనుభవాల్లో ఉన్నాయి. మీరేమి వెళ్ళి క్రిస్టియన్ గురించి నెగిటివ్గా చెప్పినంత మాత్రాన వాళ్ళు నమ్మొచ్చు కాక, కానీ కొన్ని అనుభవాలు చెప్తున్నాను. నేను నెగిటివ్ చెప్పట్లేదండి. నేను ఒకటి నెగిటివ్ చెప్పానని చెప్పండి. నేను నెగిటివ్ చెప్పకపోయినా చెప్పినా నేను చెప్పలేదు. నేను నెగిటివ్ చెప్పలేదు, అబద్ధాలు చెప్పలేదు. ఉండని నాకేమన్నా యేసు కనిపించాడండి, యేసు పరలోకానికి తీసుకెళ్లాడండి, యేసు ద్వారా అద్భుతాలు జరిగాయని చెప్పి నేను లేని అబద్ధాలు చెప్పట్లేదు. నేను నిజాలు చెప్తున్నా. నేను నెగిటివ్ అని చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. రాజుగారు మీరేమన్నా నా చేత నెగిటివ్ చెప్పించారండి? అయ్యా, నేను నా సాక్ష్యం ఉంది ఒకటి చెప్పచ్చా మరి మీకు? నాకు జరిగిన యేసు ప్రభు నాకు చేసిన మహిమ చెప్తానయ్యా. ఆయన ఎవరో నాకు తెలియదయ్యా. ప్రవీణ్ గారు, మీరు యేసు ప్రభుని దూషించడం మానేయాలి. నాకు జరిగిన సాక్ష్యం చెప్పమంటే చెప్తానయ్యా. మీకు కూడా కళ్ళు తెలుసుకొని మీరు కూడా క్రైస్తవ ధర్మంలోకి వచ్చేస్తారు. రాజుగారు చెప్పండి. నేను మీ మతం పాటించే హక్కు నీకెంత ఉందో 100% నాకు జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నా సాక్ష్యం చెప్పమంటారా వద్దా? నేను క్రైస్తవుడు ఎలా వచ్చానని నా సాక్ష్యం చెప్పమంటారా వద్దా? మీరు చెప్పకండి. మీకు వద్దా అట్లయితే? ఎందుకంటే అంటే క్రైస్తవుడు సాక్ష్యం వినే ఓపిక కూడా మీరు లేనప్పుడు అసలు మీరు మాతో మాట్లాడే ఉపయోగం ఏముంది? నేను వినండి సార్, మీరు అంటే మీరు ఏదో సోది చెప్తే అది కూడా వినండి సార్ అనే హక్కు మీకుందంటారా? నన్ను ఒకసారి మాట్లాడలేదు. నాకు ఎందుకు సార్ మీరు? ఇగోనయ్యా, నేను ఒకటే మాట చెప్తున్నా. నేను క్రైస్తవ మతం గురించి చెప్తాను, మీకు ఇష్టమైతే వినండి. లేదు మీరు చెప్పేది నాకు సోది అనిపిస్తే నేను సోది అన్నాను. ఇప్పుడు క్రైస్తవ మతం గురించి చెప్తే అది సోది అన్నారు అనుకో, నేను చెప్పటం మానేస్తా. ఇప్పుడు నేను నా క్రిస్టియానిటీ అవునండి, పాస్టర్ అండి. 10 సంవత్సరాలు పాస్టర్ గా ఉన్నానయ్యా. ప్రభువుకు సేవ చేశాను. అడగండి. ఆపడు సార్. ఆయనకి వెనక ఏదో పెట్టారంటే ఆగదంట అది, అందుకే ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మనం చెప్పేది ఏంటో చెప్పండి.
సార్ ఆయన చెప్పనండి, ఆయనే దాని ముఖ్య కారకుడు ఆయనే. చెప్పండి. నేను ఆన్సర్ ఇస్తాను. మన భారతదేశంలో సరే నువ్వు భారతదేశం జై, భారత్ మాతాకి జై అనయ్యా ఒకసారి. ఇవన్నీ వద్దులేక భారత్ మాతాకి జై ఒకసారి జనగణ మన గాని వందే మాత్రం గడి పాడి వినిపించు. నువ్వు దేశభక్తుడు అని మేము ఒప్పుకుంటాం. నేను దేశభక్తున్నా కాదా అని. మరి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి నువ్వు జై అని ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. జై ఇండియా, జై జై ఇండియా కాదురా రే పిచ్చిపూ కూడా. నేనేమంటున్నా, నీ అమ్మ బేవర్స్ నా కొడక, భారత్ మాతాకి జై అనరా అంటే నువ్వు జై భారత్, జై భారత్. భారత్ కాదురా పిచ్చిపూ కూడా. నీ చెవిటి కొద్దనే చెవిట్లో ఎవడు మడ్డలు పెట్టుకున్నావు రా? భారత్ మాతాకి జై అనరా. ఒరే భారత్ మాతాకి జై అనరా బేవర్సనాయాలా. నాకు నేను ఇంత మడుకు నా జీవితంలో ఎవరిని తిట్టలేదు. నా నోటితో బూతులు రానిచ్చి నా నోరు అపవిత్రం చేసావు. సాయంత్రం ఏసైకి ప్రార్థన చేసుకోవాలి నేను వెళ్ళి. బాబు మీరు మాతా గీత అని అంటే అనండి, ఓకే. భారత్ మాతాకి జై అంటే నీకు అభ్యంతరం ఏంటి? ఐ లవ్ ఇండియా అంటే నీకు అభ్యంతరం ఏంటి? నాకు అభ్యంతరం ఉంది. నేను భారతదేశాన్ని తల్లిలాగా చూస్తా. నా భూమిని నేను వేద భూమిలాగా చూస్తా. నా భారతదేశాన్ని తల్లిలాగా చూస్తా. నీ పెళ్ళాన్ని కూడా నా తల్లిలాగా చూస్తా. నీ పెళ్ళాన్ని నేను తల్లిలాగా చూస్తా. నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి దీంట్లో? మా తల్లిని రెస్పెక్ట్ ఇస్తాను. భారత్ మాతాకి జయను, నువ్వు భారత్ మాతాకి జయను. నేను మా అమ్మకి జై, మీ అమ్మకు జయ, మీ అమ్మకు తొయ్య అన్నట్టుంది. నాకు అర్థం కావట్లేదు. నేను అడిగింది భారత్ మాతాకి, నీ అమ్మకు తొయ్యలేదు. నేను నీ అమ్మకు తొయ్య అంటే నువ్వు తోసుకో, మీ అమ్మకి నాకు అభ్యంతరం. నేను భారత్ మాతాకి జయనరా అంటే మా అమ్మకు తొయ్యని నువ్వు అంటున్నావు. నేనేం చేయాలి నీకు? అలా కాదండి, నువ్వు మాతకి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా మాట్లాడతావా? నేను భారత మాతకి రెస్పెక్ట్ ఇస్తా, నీ అమ్మకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తా? నీ పొడి దరిద్రుడు కానీ భారతదేశం మీద కొంచెం నీ తల్లి పెద్ద బోకరం ఉండదు. ఎందుకు ఈ మాట అన్నానంటే భారత మాతకి జయానన్న నా కొడుకులందరూ బ్రోకర్ నా కొడుకులు భారతదేశంలో. మీ బోటో నోట్లో ఉచ్చబోసి గుద్దలోంచి వాటిని ఉచ్చను బయటికి తెప్పియాలి నా దృష్టిలో. భారత్ మాతాకి జై అని ఎవడైతే అంటో ఆ నోట్లో ఉచ్చబోసి గుద్దలోంచి ఆ ఉచ్చ బయటికి తెప్పియాలి. కనిపించే నిజమైన దేవత. అయితే నీకు యేసు కంటే, నీకు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అందరి దేవుళ్ళ కంటే, అందరి దేవుళ్ళు, నా హిందూ దేవుళ్ళు అందరికంటే కూడా మా అమ్మే ఎక్కువ. నువ్వు అదే మాట చెప్పు, యేసు కంటే మా అమ్మ ఎక్కువ అని చెప్పు. నువ్వు బంచెత్, నువ్వు నేను ఒప్పుకుంటాను. యేసుని తీసి పక్కన తెంగా మా అమ్మే గొప్ప నాకని చెప్పు. నేను చెప్పా, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర అందరిని తీసి పక్కన పడేసి మా అమ్మే నాకు దేవత. మా అమ్మ తప్పించి ఈ ప్రపంచంలో నాకు దేవుడే లేదు. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్. నాకు కృష్ణుడి శివుడు అంటే చాలా ఇష్టము. కృష్ణుడి శివుడు కంటే నాకు మా అమ్మే ముఖ్యమండి. కృష్ణుడి అదే మాట ఆయన చెప్పమానండి. యేసు కంటే మా అమ్మే ముఖ్యం. యేసు లేకపోయినా నేను బతుకుతానని చెప్పి, నేను రాముడు లేకపోయినా, కృష్ణుడు లేకపోయినా, ఏ దేవుడు లేకపోయినా నేను మా అమ్మ ఉంటే బతుకుతాను. నువ్వు అదే మాట చెప్పయ్యా. అవును అవునేంద్ర పూక నోట్తో చెప్పరా. కాదు మళ్ళీ అడుగుతున్నా, నా యేసు కంటే మా అమ్మే ఎక్కువ. యేసు ఉన్నా లేకపోయినా నాకు నష్టం లేదని ఒక మాట నువ్వు చెప్పు చాలు. నువ్వు మంచోడు అని ఒప్పుకుంటా. యేసు ఉన్నా చచ్చినా నాకు సంబంధం లేదు. మా అమ్మ ఉంటే చాలని చెప్పు. నేను అదే మాట చెప్తా. నాకు ఏ దేవుడున్నా లేకపోయినా పోయినా పర్లేదు, మా అమ్మగారు ఉంటే చాలు. మా అమ్మే నాకు దేవత. నువ్వు ఇదే మాట చెప్పు. వినండి, చెప్పింది ఫస్ట్ వినండి. నేను మా అమ్మకి కష్టం వస్తే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. అడిగింది ఎప్పుడైనా పిల్లలకి ఆపద వస్తే నోటితో పట్టుకొని అటు జాతి మంచి ప్రదేశానికి తీసుకెళ్ళుద్ది. అరే తల్లి చేసేది నువ్వు చెప్పకరా. నువ్వు మీ అమ్మకి యేసు కంటే మీ అమ్మ ఎక్కువ, యేసు ఎక్కువ ఫస్ట్ చెప్పి నాకు ఫస్ట్ దానికి స్టేట్మెంట్ ఇవ్వు. ఏంటిది? మీ అమ్మ ఎక్కువ, నీకు యేసు ఎక్కువ. నేను ఒకటే మాట చెప్తా, నా హిందూ దేవుళ్ళందరినీ పక్కన పడేసి మా అమ్మగారే నాకు దేవత, మా అమ్మగారినే పూజిస్తా. నువ్వు ఇదే మాట చెప్పు. బైబిల్ మొత్తాన్ని పక్కన పడేస్తాను, మా అమ్మగారే నాకు ఎక్కువ అని చెప్పు. మనం మనుషులము, యేసు దేవుడు. ఒరే బాబు నేనేం అడుగుతున్నాను, నా ప్రశ్న జాగ్రత్తగా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నా. మా దేవుళ్ళందరికంటే కూడా మా అమ్మగారు ఎక్కువ. నువ్వు అదే మాట చెప్పు. మా బైబిల్ కంటే మా అమ్మగారు ఎక్కువ అని చెప్పు. నువ్వు చాలు. చెప్పలేదండి. ఏం మనిషివిరా నువ్వు? భారత్ మాతకి జై అన్నావు, భారతీయుడు అంటావు. ఒరే మీ అమ్మ ఎక్కువ, యేసు ఎక్కువ అంటే ఆ మాట దానికి సమాధానం రావట్లేదు. నువ్వు మనిషివేనా? జన్మెత్తావా?